నాన్నగారు నాకు ఫోన్ కొనవ్వండి. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు. చూసి నవ్వుతున్నారు. మరి నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేయగలవా? చేస్తాను నాన్నగారు. డబ్బులు ఇవ్వండి. ఇదిగో ఫోను. ఏంటి నాన్నగారు ఇది? ఈ ఫోన్కో చరిత్ర ఉందిరా. ఈ ఫోను మా తాత వాడేవాడు. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. నేను నీకు ఇస్తున్నాను, నువ్వు నీ పిల్లలకి ఇవ్వాలి, సరేనా? వద్దులే నాన్నగారు, ఈ ఫోన్ మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. వామ్మో, అమ్మయ్యా 15,000 మిగిలే. హేమంత్, నాన్నగారు. పక్కింటి ఆంటీ ఏంట్రా నీకు సీరియస్ చూస్తున్నారు? అదా నాన్నగారు, నిన్న వాళ్ళ ఇంట్లో చార్జర్ అడిగానండి. వాళ్ళు మా ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకో బాబు అన్నారు. ఇవాళ ఆంటీ వచ్చి చీపురు కట్టి అడిగారు. నేను మా ఇంట్లోనే ఉంచుకున్నా ఆంటీ అన్నాను. అప్పటి నుండి అలా చూసుకుంటూ వెళ్తున్నాను నాన్నగారు. నేను తప్పను నాన్నగారు. నాన్నగారు నాన్నగారు, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినండి. చిన్నారు, ఇది విన్నావా? మన అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడంటే. అవునా అండి? వాడికి అన్ని మీ తెలివితేటలే. ఆడు నా కొడుకే. బాబు, నాన్నగారు కాలుకి దండం పెట్టి దీవించమని అడుగు. అలాగేనమ్మా. నాన్నగారు కాళ్ళకి దండం పెట్టి దీవించండి. ఏటే నన్ను కాలుకి దండం పెట్టమంటున్నాడు? అడు నా కొడుకు అన్నారు కదా, అన్ని మీ తెలివితేటలే వచ్చాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాబు హేమంత్, ఏంటి నాన్నగారు? ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్లి చార్మినార్ సిగరెట్ తీసుకొచ్చి. చార్మినార్ సిగరెట్ 15 రూపాయలు కదండి. సూర్యుడే గొడుగు కట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలో. దొంగన కొడుకు చదువుకుంటున్నట్టు నటిస్తూ గేమ్లు ఆడుతున్నాడు. హేమంత్, హేమంత్, ఏనొకడు. వస్తున్నాను డాడీ. చెప్పండి డాడీ. రే, ఈసారి నువ్వు డిగ్రీ పాస్ అయితే నీకు బైక్ కొనిస్తాను రా. బైకా? మరి ఫెయిల్ అయితే నాన్నగారు? ఫెయిల్ అయితే 20,000 ఇస్తాను రా. సైకిల్ పంచర్ లేచుకుంది గానీ. ఏంటిది ఇంకా రాలేదు? దీనికి అసలు టైం సెన్సే లేదు. సర్లే, ఈలోపు కాస్త రిలాక్స్ అవుదాం. ఏ బాబు, ఇక్కడ పాన్ షాప్ ఉందమ్మా? ఎవరు? రే హేమంత్, నాన్నగారు. నువ్వేంటి ఇక్కడ? కాలేజీకి వెళ్ళలేదా? కాస్త హెడ్ఏక్ గా ఉంటాను, చల్లగాలి కోసం ఇలా వచ్చాను నాన్నగారు. చల్లగాల పిల్లగాల మీ అమ్మకి చెప్తానురా. నాన్నగారు, ఈ విషయం అమ్మకి చెప్పదండి ప్లీజ్. సర్లే, ఆ మాత్రం భయం ఉంది కదా, పర్లేదులే, కూర్చో. హే డార్లింగ్, ఏమైంది? హే, ఎవరండి మీరు? అదేంటి, నువ్వే కదా నన్ను తీసుకొచ్చావు. హే, మా అబ్బాయి. వెళ్ళిపో. ఏంట్రా బాడీ లాంగ్వేజ్ మారింది? పర్లేదులేండి. ఇంతకీ ఆంటీ ఎవరో చెప్పండి. రే, ఈ విషయం మీ అమ్మకి చెప్పకురా, తెలిస్తే చంపేస్తుంది. సరే చెప్పనులే గానీ ఒక 1000 ఉంటే ఇచ్చుకోండి. 1000 రూపాయలా? ఏ తక్కువ అనిపిస్తుందా? పోనీ 2000 ఇవ్వండి. సరేలే, ఇస్తానులే గానీ ఈ విషయం మీ అమ్మకి చెప్పొద్దురా. సరే, ట్రై చేస్తా. అమ్మ నా కొడక, నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావరా? చెప్తా. హేమంత్, ఇవాళ డ్యూటీకి వెళ్ళలేదా? ఉద్యోగం నుంచి తీసారు నాన్నగారు. ఉద్యోగం నుంచి తీసేసారా? ఎందుకురా? నిద్రపోతున్నానని. ఏటి, నిద్రపోతేనే తీసేస్తారా? అంటే ఆ టైంలో కార్ డ్రైవింగ్ చేస్తున్నాను నాన్నగారు.